హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇష్మాడుతున్న క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన లైక్ చేసి సబ్స్క్రైబ్ ఛానల్. సో ఇప్పుడు కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ అంటే చూసేదా. యాక్చువల్గా కళ్యాణ్ వచ్చేసి ఒక వీడియో పోస్ట్ చేశాడు. అదేంటంటే ఒక బాబుకి వచ్చేసి ఒక డిసీజ్ ఉంది. ఆ డిసీజ్ దానికోసమని 1.5 crore కావాలట. దానికి 30 lakhs ఇప్పటి వరకు వాళ్ళకి వచ్చినాయి. బట్ ఇంకా 1.5 crores ఇంకా కొంచెం మనం హెల్ప్ చేయాలని చెప్పి ఒక మెసేజ్ ఒకటి షేర్ చేశాడు అనమాట. ఇదైతే ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతుంది. ఎందుకంటే కళ్యాణ్ వచ్చేసి చాలా వాటికి అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తున్నాడు. కొంతమంది లిమిట్‌గా మనీ పరంగా అంటే కమర్షియల్‌గానే అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వటం అట్లా చేస్తున్నారు. కానీ కళ్యాణ్ అయితే ప్రతిదానికి ఎడ్యుకేషన్‌కి సంబంధించి అడ్వర్టైజ్మెంట్స్ చూసాం. ప్లస్ అంటే కమర్షియల్‌గా కూడా ఇస్తున్నాడు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వాటికి అది కమర్షియలే. అయి కమర్షియల్ అయ్యుండొచ్చు కాదు, కమర్షియలే. ఎడ్యుకేషన్‌కి సంబంధించి అదొచ్చేసి మనకి యూజ్ అయ్యేది. ప్లస్ ఇప్పుడు ఒక బాబుకి తన హెల్త్‌కి సంబంధించి అంటే మే ఎండింగ్ లోపు తనకి ఆపరేషన్ చేయాలట. ఆపరేషన్ చేయకపోతే తనకు కొంచెం ప్రాబ్లమ్ అవుతుందని చెప్పి మే ఎండింగ్ లోపు ఆపరేషన్ చేస్తే తను అందరిలాగా లేచి నడవగలడు అని చెప్పి అట్లా పోస్ట్ చేశాడనమాట. దానికి సంబంధించిన ఇమేజ్ కూడా దీన్ని పెడుతున్నా చూసేయండి. ప్లస్ కళ్యాణ్ వచ్చేసి ఇప్పుడు జాతిరత్నాల నుంచి బయటకొచ్చిన తర్వాత తను ఏమి చేస్తా అనేది చూపిస్తారు. అంటే తను చెప్తాడనమాట. ఇప్పుడు క్వెషన్ ఆన్సర్స్ కూడా చెప్పారు అని చెప్పి అంటున్నాడు. దానికి సంబంధించి ఇమేజెస్ ఉంటే దీన్ని పెడతాను చూసేయండి. ప్లస్ ఏమేమి క్వెషన్‌కి ఏం ఆన్సర్ ఇచ్చాడు అనేది కూడా అంటే క్వెషన్ ఆన్సర్స్ చెప్పాడని చెప్పి న్యూసే, కానీ నాకైతే ఇంతవరకు క్వెషన్‌కి ఆన్సర్స్ అవి అయితే నేను చూడలేదు. చూస్తే నేను వెంటనే మీకు వీడియో చేస్తాను. ప్లస్ కళ్యాణ్ వచ్చేసి ఇవ తన ఫ్రెండ్స్‌తో పాటు కలిపి ఒక ఆల్బమ్ చేశాడు అని చెప్పి అంటున్నారు కదా. లేటెస్ట్‌గా వచ్చిన ఆల్బమ్ ఫ్రెండ్స్‌తో చేసిన ఆల్బమ్ కాదు. ప్లస్ తను అయితే ఫస్ట్ ఆల్బమ్ కాబట్టి, ఫస్ట్ ప్రాజెక్ట్ కాబట్టి వాళ్ళ మదర్ చేత రిలీజ్ చేయాలని చెప్పి వాళ్ళ మదర్ చేత రిలీజ్ చేపించాడు. ఆ ఆల్బమ్‌కి సంబంధించి ఇప్పుడు న్యూస్ కూడా చాలా వైరల్ అవుతున్నాయి. మొత్తం ఆల్బమ్ బయటకొచ్చిన తర్వాత ఎవరు దానికి మ్యూజిక్ ఎవరు, అసలు దాన్ని తీసిందెవరు అదంతా మనకు తెలుస్తుంది. కొంతమంది నాకు మెసేజ్ పెట్టారు. అంటే తనూజకి ఒప్పుకోలేదేమో, లేకపోతే తనూజని ఎందుకు తీసుకోరని చెప్పి. తనూజని తీసుకోలేక కాదు, తనూజ, కళ్యాణ్ ఎక్కడ చూసినా వాళ్ళిద్దరిది పెయిర్ ఉంటుంది. సో మేబీ తనూజ, కళ్యాణ్ ఇద్దరిని పెడితే వాళ్ళిద్దరు రెమ్యూనరేషన్ ఇవ్వడం మేబీ ప్రాబ్లమ్ అయ్యుండొచ్చు అని చెప్పి అనుకున్నారని చెప్పి నేను అనుకుంటున్నా. బట్ చూద్దాం. అంటే వాళ్ళిద్దరు ఇప్పుడే కదా స్టార్ట్ అయింది. వాళ్ళిద్దరిది అంటే తనూజది ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది జర్నీ. బట్ కళ్యాణ్ జర్నీ ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి చూద్దాం, ముందు ముందు వాళ్ళిద్దరు కూడా చేసే ఛాన్స్ ఉంటుంది. ప్లస్ వాళ్ళిద్దరు చేస్తే చూడటానికి ఈగర్‌గా వెయిట్ చేస్తున్న వాళ్ళు దానికి కౌంట్‌లెస్. ఎందుకంటే నేను కూడా వాళ్ళిద్దరు చేస్తే ఏమేమి చేస్తారో అని చెప్పి ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాను. ప్లస్ కళ్యాణ్ వచ్చేసి తను ఫ్రెండ్స్ అసలు మామూలుగా లేరు. ఇప్పుడు ఫ్రెండ్స్ అయితే ఇండస్ట్రీలో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. తనకి ఎవరికైనా ఏవైనా ఓపెనింగ్స్ ఉన్నా ఫస్ట్ కళ్యాణే పిలుస్తున్నారు. ఎవరైనా మ్యూజిక్ ఏదైనా రిలీజ్ చేయాలన్నా కళ్యాణ్ పిలుస్తున్నారు. ఛానల్‌లో ఏదైనా రిలీజ్ చేయాలన్నా కళ్యాణ్ పిలుస్తున్నారు. మూవీ రిలీజ్ చేసేటప్పుడు ప్రొమో అట్లా రిలీజ్ చేస్తుంటారు కదా కొన్ని సీరియల్స్, వాటికి సంబంధించి అట్లా చాలా వాటికి కళ్యాణ్ పిలుస్తున్నారు. కళ్యాణ్ కూడా ఇదే అదని కాకుండా ప్రతి దానికి తను ఇంటరాక్ట్ అవుతున్నాడు. రీజన్ ఏంటంటే మనకు తెలిసిందే. తను ఎంత ఇంటరాక్ట్ అయితే వాళ్ళ ఫ్యాన్స్‌కి అంత దగ్గరగా ఉంటాడని చెప్పి. ఆఫ్‌కోర్స్ తనూజ కూడా ఇప్పుడు ఫ్యాన్స్‌కి చాలా దగ్గరగా ఉంటుంది. కుకింగ్ విత్ జాతిరత్నాల్లో వస్తుందంటేనే ప్రతి వీకు ఇప్పుడు వీకెండ్ ఇప్పుడు సాటర్‌డే, సండేలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీక్ ప్రొమో రిలీజ్ అవుతది. మండే ప్రొమో రిలీజ్ అవుతది. మండే, ట్యూస్‌డే, వెడ్నెస్‌డే, థర్స్‌డే, ఫ్రైడే. ఆ 5 డేస్ ప్రొమో 3 అంటే 3 ప్రొమోస్ రిలీజ్ అవుతాయి. అంటే మొత్తం వీక్ మొత్తం వాడిని మనం చూస్తూనే ఉంటాం. బట్ ఇప్పుడైతే కళ్యాణ్ కొంచెం తగ్గుతాడు. చూద్దాం కళ్యాణ్ ఇంకే రూపంలో మనం కళ్యాణ్ చూడొచ్చో చూద్దాం. సో ఇదంతా పక్కన పెడితే కళ్యాణ్ వచ్చేసి తను చేస్తున్నది, తను ఎందుకు తనుజత చేయలేదు దానికి సంబంధించి కూడా ఒక ప్రెస్ మీట్ రిలీజ్ చేస్తాడట. ఎందుకంటే తను ఆల్రెడీ క్వెషన్ ఆన్సర్స్‌కి రిలీజ్ చేయబోతున్నాడు కదా. క్వెషన్ ఆన్సర్స్‌తో పాటు తను కళ్యాణ్ ఇప్పుడు తనుజతో చేసిన ప్రాజెక్ట్‌లు ఏంటి, లేకపోతే ఇతరులతో చేస్తున్న ప్రాజెక్ట్స్ ఏంటి, తను వెబ్ సిరీస్ చేస్తున్నాడా, ఏం చేస్తున్నాడు అనేది కూడా తను చెప్తాడట. సో కళ్యాణ్‌కి సంబంధించి ఇంకేమేం న్యూస్ మీరు తెలుసుకోవాలనుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి. నేను అవి అన్నీ మీకు పోస్ట్ చేస్తాను. సో ఇది వచ్చేసి కళ్యాణ్‌కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. నెక్స్ట్ వీడియో గైస్. బాయ్.